అయ్యా మీ పెళ్లి అద్భుతంగా జరగాలని పూజ జరిపించాను, హారతి తీసుకోండి. పంతులు గారు, అయ్యో ఇదేమిటి, తాళి కట్టవలసిన చేతులు కాలిపోయాయేమిటి? ఇక్కడేదో అపశకునం జరుగుతోంది సుమా. మొన్నేమో పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది, ఇప్పుడేమో పెళ్లి కొడుకు చేయగలింది. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరే చెప్పాలి గురుగారు. ఇదిగో ఇది ఒకసారి పట్టుకో, పట్టుకో చెప్తా. ఇలా ఇవ్వు. ఈ ఇంట్లో ఏవో దుష్ట శక్తులు సంచరిస్తున్నాయి. ఇంట్లో ఏదైనా అరిష్టం ఉందేమో. అరిష్టం అంటే? అరిష్టం అంటే జరగకూడదు జరగడం, చెయ్యకూడదు చేయడం, ఉండకూడదు ఇంట్లో ఉండడం, దాన్ని అరిష్టం అంటారు. ఇంట్లో ముసలోడు అస్థికలు ఉన్నాయిగా. పంతులు గారు, ఇంట్లో మా మామయ్య గారు అస్థికలున్నాయి. అవి ఉండడం వల్ల ఏమైనా అరిష్టమా అండి? అస్థికల? అరే కృష్ణమాచారి ఇది పట్టుకోరా. అస్థికలు ఏమైనా జంతికలు అనుకుంటున్నారా? డబ్బాలో పెట్టుకుని మధ్య మధ్యలో తినడానికి బుద్ధి జ్ఞానం ఉందా? అసలు ఈ పెళ్లి జరగదు కాక జరగదు అంతే. అయితే ఇంట్లో అస్థికలు ఉండకూడదంటారా? మళ్ళీ ఉండకూడదు అంటావు, చెప్పు తీసి కొడతారు. కొన్ని తల కింద పెట్టి పడుకోడరా, రోజు నిద్రపోయే ముందు. అస్థికలు ఇంట్లో ఉండకూడదురా, కొంపలో ఉంటే అరిష్టమరా, దరిద్రులారా. శ్మశానంలో ఉండాలి. అంటే అవి చాలా వాల్యుబుల్ అండి, బయట ఎక్కడ పెట్టలేము. అంత వాల్యుబుల్ అయితే వాటికి శాంతి జరిపించాలి, లేకపోతే పెళ్లి జరగదయ్యా. పంతులు గారు ఇప్పుడేం చేయాలి? ముందు ఇంట్లో ఉన్న అస్థికలు బయటికి తీసుకురావాలి. గురుగారు, అష్టకులు సూర్యుడికి చూపించు. అలాగే. ఓకే బాస్. చికెన్ తీసుకొని పారిపోతున్నారా, పట్టుకోండి. సెక్యూరిటీ గెట్ హిమ్. బాయ్స్ క్యాచ్ హిమ్. yes ma'am. వీళ్ళు వచ్చారేమిట్రా, వీడైపోతాడు. Hey you, stop. Stop. Hey, don't move. అయిపోయాడు రో. పిల్లకి గాయమైపోయింది రా. Idiots. అనవసరంగా అస్థికల్ని బయటికి తీసుకొచ్చాం. సారీ సార్, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది ఏమనుకోవద్దు. అయినా అస్థికలు దొంగతనం చేయడం ఏంటండి? ఆ ఎదవులు అదేమన్నా బంగారు కొండ అనుకున్నారా? వాళ్ళ మొహం అంట. బాస్, ఇవిగోండి అస్థికలు. బట్ మనుషులు మిస్ అయ్యారు బాస్. లోక్ పంతులు గారు, అస్థికలో ఇంట్లో ఉండడం అరిష్టమైనా సరే అస్థికలో ఇంట్లోనే ఉంటాయి. మళ్ళీ వీటిని బయటికి తీమని చెప్పకండి. పెళ్లి పనులు చూసుకోవడానికి వచ్చారు, పెళ్లి పనులు మాత్రమే చూసుకోండి. అర్థమైందా? ఓర్చుకోరా రే, ఓర్చుకో. నొప్పి ఎక్కువైనట్టుంది గురుగారు. వాట్ హ్యాపెండ్ డాక్టర్? I am thinking. What thinking? Do something. Lot of meat gun. యు మీన్ మీటింగ్? No, not meeting. I mean muscle gun. మసిలా పసినట్టు గురుగారు. I mean mutton. Mutton? No, mutton. We are non-vegetarians, no. Vegetarians. No, non-vegetarians. Oh my God, this fellow is confusing me. Please take them outside. గురుగారు. Please, I will do small surgery. అరే ఏం అవదులే, ఓర్చు. గురుగారు, ఎలా ఉంది వాడికి? వాడి పిర్ర గట్టిదేనట్రా చారి, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదన్నారు. అస్థికల జోలికి వెళ్తే మన ప్రాణాలు తీసేలా ఉన్నారా చారి? మనం మిడిల్ డ్రాప్ అవటం బెటర్. మిడిల్ డ్రాప్ అవడానికి ఇది ఏమన్నా ప్యాకెటా గురుగారు? ప్రేమ చావో రేవో. అయితే చావే. లేదు గురుగారు, మనం వాళ్ళ అస్థికలు తీసుకుని పారిపోయాం కాబట్టి వాళ్ళు మనం వెంటపడ్డారు. అదే అస్థికలు ప్లేస్ లో మనం డూప్లికేట్ అస్థికలు పెడితే మనం వాళ్ళని మాయ చేసి ఎస్కేప్ అవ్వచ్చు. డూప్లికేట్ అస్థికల? అదెలారా? ఇది డూప్లికేట్ అస్థికల కలసం. ఇది వాళ్ళ ఇంట్లో పెట్టి మనం ఒరిజినల్ తీసుకొచ్చేయాలి. ఒరే శివ శాస్త్రి, నువ్వే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నీ పిర్ర పేలిందని తెలిస్తే మన అందరికి పేలిపోతుంది. నేను చూసుకుంటానులేరా. అరే చారి, కలశం యాసిటీస్ గా ఉంది, లోపల అస్థికల బదులు ఏం పెట్టావురా? పులిహోర.
పులిహోర. పదండి వెళ్దాం. ఇంత సెక్యూరిటీ ఉంటే ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడు? ఎలా వచ్చారో అర్థం అవడం లేదు బాస్. నమస్కారం అండి. ఏమిటి అలా బయటికి చూస్తున్నారు? ఇంట్లోకి నిన్నెవడో దొంగ వచ్చాడు. ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు. టైంకి గన్ దొరకలేదు, లేకపోతే నేనే షూట్ చేసేవాడిని. షూట్ చేయాల్సిందే, దొంగలు కదండి మరి. మీరు మాట్లాడుతుండండి, Yes. వాడెక్కడికి పోతాడో చూస్తాను. వీడేమిట్రా ఇంతున్నాడు? వీడు షూట్ చేయాలేమిట్రా? వీడి చెయ్యెత్తి కొట్టినా చచ్చిపోతాం. ఏమండి? మీరు పెళ్లికి ఇంకేవో కావాలన్నారు కదా, ఆ లిస్ట్ ఒకసారి చెప్తారా? హల్ రైట్ డౌన్. ఏంటి పంతులు గారు వెతుకుతున్నారు? ఏం లేదు విక్రమ్ గారు, పెళ్లిలాగా అమెరికాలో జరుగుతుంది కదా, పెళ్లి జరిగే విధానం మాత్రం అచ్చ తెలుగు సాంప్రదాయంలో జరిగితే అద్భుతంగా ఉంటది నా అభిప్రాయం. తప్పకుండా అలాగే చేద్దాం. ఓకే బావా ఆ? ఒక్కసారి పైకి రండి, మీతో మాట్లాడాలి. ఉమ్. ఓ, ఒక్క నిమిషం. ఏంటమ్మా? మావయ్య, నాకు తాతయ్య అస్థికల్ని చూడాలనుంది. అదేమైనా వెంకటేశ్వర స్వామి ఫోటోనా డైలీ చూడడానికి? పాపం, దానికి తాతయ్య గుర్తొస్తున్నాడంట. ఒకసారి చూపించండి ప్లీజ్. Chris? Yes, ma'am. They want to go for wedding shopping and arrange a cab for them, okay? మేడం, పెళ్లికి కావలసిన వస్తువులు చెప్తాను, రాసుకోండి. మన వెనకాలతో జరిగినట్టుంది. మన వెనకాల బోర్డులన్నీ జరుగుతుంటాయి మేడం, అవన్నీ మనకెందుకు. రాయండి రాయండి. చెప్పండి. రేపు వచ్చి మొత్తం డీటెయిల్డ్ గా చెప్తాం మేడం. ఓకే. గురుగారు, విసిరేరా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇదేంటి అస్థికలు పులిహోర వాసన వస్తుంది? పులిహోర? ఎక్కడికి వెళ్తున్నారు మేడం? పెళ్లికి వెళ్తున్నాను. ఎవరి పెళ్లికి? నా పెళ్లికే. మీ పెళ్లికా? మనం ఈ రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చామో నాకు అర్థం కావట్లేదు రా చారి. బాబాయ్, వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ తీసుకోలేదు. గురుగారు, మన లాస్ ఏంజలీస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ట్రైన్ లో వెళ్తాం. నా అనుమానం ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ట్రైన్ లో వెళ్ళి అక్కడ నుంచి ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసి ఉంటారు. అక్కడి నుంచి ఇండియాకి ఫ్లైట్ లో వెళ్తాం. ఆ విక్రమ్ గారు మనల్ని వదులుతాడంటావా? ట్రైన్ పవర్ బ్యాంక్ లో ఆగుతుంది. కృష్ణమాచారి బ్రతకడానికి వీల్లేదు. వాడు మనల్ని పట్టుకోవడానికి వాడు మనుషులతో ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అక్కడ మనం కనపడం. అక్కడి నుంచి వాడు రైల్వే స్టేషన్ కి, తర్వాత ఎయిర్పోర్ట్ కి వస్తాడు. అలాగా మనం వెళ్ళిపోతాం. ట్రైన్ పోయేలాగుంది. ఎస్ ఎస్. ఎక్కండి, ఎక్కండి. మా బావ గుర్తొస్తే భయంగా ఉంది. నువ్వేం కంగారు పడకు, మన ఇండియా వెళ్తున్నాం. తాతగారు అస్థికలు కాశీలో కలుపుతున్నాం. రే, ఈ అమెరికాలో ఉండలేక చచ్చిపోతున్నావురా. ఆ వెధవల టార్చర్ భరించలేకపోతున్నాం. కాస్త రిలాక్సేషన్ కోసం ఎవరైనా తెలుగు మొహాలు కనపడితే బాగుంది. ఇక్కడ ప్లేస్ ఉంది, కూర్చోండి కూర్చోండి. ఎరా, అన్ని సామాన్లు తెచ్చావా? అన్ని తీసుకొచ్చేసాం. తెలుగు మాట్లాడుతున్నారు మీరు? తెలుగు వారా అండి? కాదు, మరాఠీ వాళ్ళం. టైం పాస్ కోసం తెలుగులో మాట్లాడుతున్నాం. ఎలా ఇచ్చా? అంత ఎటకారం ఎందుకండి బాబు? మా ఆయనది కామెడీ ఫేస్ లేండి. ఇంతకీ వేర్ ఆర్ యు గోయింగ్? ఇండియా వెళ్తున్నాం. ఇండియాలో ఎక్కడికమ్మా? కాశీకి. ఈజ్ ఇట్? అవునండి, మా తాతయ్య గారి అస్థికలు కలపడానికి కాశీ వెళ్తున్నాం. అరే, మేము కూడా మా తాతగారు అస్థికలు కలపడానికి కాశీకే వెళ్తున్నాం. ఓ,
మా తాత మామూలు తాత కాదండి, మా తాత గొప్ప తాత. తాత గొప్పతనం గురించి చెప్పండి నాన్నగారు. సరిగ్గా 82 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజున హరిదాసుకు బియ్యం వేస్తూ మా బామ్మ కిందకు వంగి అమ్మా నడిచింది. ఎందుకండి? పురుట్లెప్పులతో మా తాత పుట్టాడు. పుట్టగానే ఏడ్చాడు. ఏడుస్తూనే పెరిగాడు. ఆశ్చర్యం ఏంటంటే అండి, మా తాతకి 5వ ఏటే 5 ఏళ్లు నిండాయి. 5వ ఏట 5 ఏళ్లు నిండపోతే 7 ఏళ్లు నిండుతాయటండి. మా తాతయ్య వర్షం పడుతుంటే గొడిగేసుకుని వెళ్ళేవాడు. వై తాతయ్య అని అడిగితే తడవకుండా ఉండడానికని తడమొక్కకుండా చెప్పేవాడు. హౌ నాలెడ్జ్ మా తాతయ్య. అబ్బా అబ్బా అబ్బా, ఈ టాపిక్ ఇంతటితో ఆపేసి వేరే టాపిక్ మాట్లాడుకుందామండి. వినండి సార్, మా తాత కథ చాలా బాగుంటుంది సార్. మా తాత కాలేజీ డేస్ లో అన్ని ఆటలు ఆడేవాడు, కానీ ఏది గెలిచేవాడు కాదు. అయినా ఆడేవాడు. అవును. పంతులు గారు, ఏమండి పంతులు గారు, మిమ్మల్ని. హలో మాస్టర్. వినండి సార్, మా తాతకి పెళ్లిడు వచ్చాక పెళ్లిడు వచ్చిన అమ్మాయిలు వెంట పడ్డాడు, కానీ ఏ అమ్మాయి మా తాత వెంట పడలేదు సార్. ఎందుకు పడుతుంది? ఆ బాధతో మా తాత బావిలో పడ్డాడు. ఆల్రెడీ ఒక ఆమె బావిలో పడింది. నా కోసమే దూకాడనుకుని ఆవిడ మా తాతతో ప్రేమలో పడింది. ఆవిడే మా బామ్మ సార్. మాస్టర్ కూర్చోండి కూర్చోండి, ఇక్కడే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది. సార్, మా తాత మా కోసం జిలేబీలు చేసేవాడు సార్. జిలేబీ ఇంటిల్లు 10 హ్యాపీగా తింటుంటే నవ్వుతూ మా తాత వచ్చి అది జిలేబీ కాదురా మైసూరు పాకని పక్క నవ్వేవాడు సార్. అంటే జిలేబీ పాకంతో మైసూర్ పాక్ చేసేవాడు అనమాట. ఎవరా నువ్వులే, ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు తాత మమ్మల్ని? నువ్వు మళ్ళీ పుట్టాలి తాతయ్య, నువ్వు మళ్ళీ పుట్టాలి. లేరా అడుగుబంది లే. వాడికి తాతయ్య అంటే ప్రాణం. ఏ తాతను చూసినా వాళ్ళ తాతయ్యే గుర్తొస్తాడు. నువ్వు ఉండవమ్మా, తాత ఏంట్రా తాత, ఆయన ఇంకా తండ్రే కాలేదులే. ఏమడే ఈ డేడు పాపని చెప్పండి. అప్పుడు సార్, వాడిని ఆపడానికి ఒక పాట ఉంది. పాట? అది మా కుటుంబ గీతం సార్, మా ఫ్యామిలీ సాంగ్. తాతయ్య 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 భలే తాతయ్య, బంగారు తాతయ్య, తాతయ్య 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 ఆహా తాత ఓహో తాత ఓహో తాత ఆహా తాత ఓ. ఒక మూమెంట్ వేయండి సార్, బాగుంటుంది. వాళ్ళు టార్చర్ భరించడానికి మేము ఇక్కడికి వస్తే మీ తాత తాత కూడా తాత గురుగారు గురుగారు వదిలేండి, కూర్చోండి, మీరు కూర్చోండి గురుగారు. మేము దండం పెడతాను రా, నీ తాత కథ వినే ఓపిక మాకు లేదురా. ఆ రోజుల్లో మా తాత వాట్ ఇస్ దిస్ మ్యాన్ హ్యాండ్లింగ్? మా బావ ఫోన్ చేస్తున్నాడు. రేయ్ పంతులు, మా ఇంటికి వచ్చి నన్ను ఫూల్ చేసి నేను కానీ తీసుకెళ్లిపోయావు. నువ్వు కాశీలో అస్థికలు కలపడం కాదురా, నిన్ను అమెరికా మట్టిలో కలిపేస్తా. ఆల్ ది బెస్ట్.
అమెరికా ఎప్పుడు వచ్చాడు డాడీ? What's going on? Sorry, we arrested him by mistake. Now he's free. నో We are sorry for the mix-up. Okay, bye. డాడ్ ఏం జరిగింది? నన్ను మోసం చేసిన ఆంధ్ర పంతుళ్ళు అమెరికా వచ్చారు. నీ ఇంట్లో దూరారు. నీ ఫోన్లు నా ఫోన్లు పని చేయకుండా చేశారు. నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించారు. అంతేకాదు డాడ్, రేణు కానీ అస్థికల్ని తీసుకెళ్లిపోయారు వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావురా? పులిహోర తింటున్నావా? మీకెలా తెలుసు? కరెక్ట్ చెప్పారు డాడ్. వాళ్ళ అస్థికల ప్లేస్ లో పులిహోర పెట్టారు. And they are going to ready San Francisco in a train. నేను శాన్ హోజే రైల్వే స్టేషన్ కి వెళతాను. నువ్వు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళు. వాళ్ళు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఆ వాళ్ళు మంచి వాళ్ళు కాదు. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కృష్ణ వెళ్ళిపో. తాతగారు అస్థికలు కాశీలో కలుపుతారని నీకు మాటిచ్చాను. నాకు మాట తప్పడం అలవాట్లేదు. అంకుల్ మీరైనా చెప్పండి ప్లీజ్. లేదమ్మా, చావుకు భయపెడితే ఇన్నాళ్ళు మేము చేసిన పూజలకి హోమాలకి ఫలితం ఏముంటుంది? ఏమైనా సరే అస్థికలు గంగలో కలపంది మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. బాగా చెప్పారండి. ఇంతకీ గొడవ చేసిన ఎదవలు ఎవరండి? ఈ అమ్మాయి మావయ్య ఆస్తి కోసం బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. చేసుకోకపోతే వీళ్ళ తాతగారు అస్థికలు కాశీలో కలపనేమని బెదిరిస్తున్నారు. తాత విలువేంటో తాతలేనే ఆ ఎదవలకేం తెలుసమ్మా? మీ తాత అస్థికలు కాశీలో కలపడానికి ఆడి ముత్తాతలు కూడా అడ్డుపడలేరు.